రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దాదాపు 1500 నుంచి 1600 కోట్ల రూపాయలు రావాల్సిన ప్లేస్‌లో 700 నుంచి 800 కోట్ల రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం కొరడా జులిపించే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అసలు ఏం జరుగుతుంది ఈ ఇసుక క్వారీల వద్ద, ఇసుక పాలసీకి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, సూడా మాజీ చైర్మన్ జీవీ రామకృష్ణ గారు ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు ఇసుక పాలసీకి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, అటు ఖమ్మం, ఇతర జిల్లాల్లో సైతం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేక కరీంనగర్ జిల్లాలో ఇక్కడ ఉష్క మాఫియా అనేది తాండవిస్తున్నది. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఉష్క మాఫియాని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసి ఆన్లైన్ ద్వారా ఎవరైతే కొనుక్కుంటారో వారికి 1250 1100లకు ఒక ట్రాక్టర్ లోడు ఇసుక వారి ఇంటికి గమ్మ ముందు చేర్చే అవకాశం ఉండే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదాయం తగ్గిందని ఏదైతే చెప్తున్నాడో మిగిలిపోయినట్టు ఆదాయం ఏం తగ్గలేదండి. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల జేబులకు ఆదాయం పోతున్నది. దాన్ని కట్టడి చేయాలి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీ పార్టీ నాయకులు, మీ పార్టీ మంత్రులు, మీ పార్టీ ఎమ్మెల్యేల మధ్యనే యుద్ధం జరుగుతున్నది. నాకు రావాలి క్వారీ, నాకు రావాలని చెప్పేసి. మా దగ్గర అయితే అధికార పార్టీ నాయకులే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారికి వచ్చింది, ఇది ఎంపీగా, ఇది మంత్రి గారికి పోవాలి ఈ కాంట్రాక్ట్ అని చెప్పేసి. అంటే ఆ లెవెల్కి వాళ్ళు దిగజారిపోయారు. మరి అంతే కాకుండా ఇవాళ జీపీఆర్ఎస్ సిస్టమ్ పెట్టింది లారీలకు. ఈరోజు ఆ జీపీఆర్ సిస్టాలు అన్నీ కూడా తీసేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లకు పెట్టుకొని ఒక్కొక్క లారీ లోడ్ చేస్తే 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి దానికి గాలు విజిలెన్స్, ఆర్టీఐ అందరిని మేము మేనేజ్ చేస్తామని చెప్పి ఈ హైదరాబాద్ దాకా ఈ జీపీఆర్ఎస్ కార్లో వెనక లారీ ఫాలో అవుతుంది. ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఎక్కించే వరకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్లు పోతున్నాయి. ఇంకా ఇది ఇవాళ జరుగుతుంది దందా. ఈ అధికారులు ఎప్పుడైతే మీలాంటి ప్రెస్ మిత్రులు ఎక్స్పోజ్ చేస్తారో ఆ తెల్లారి మాత్రం అధికారులు హడావుడి చేసి ఏదో చేస్తున్నట్టు కనబడి తప్పించి ఇంతవరకు ఒక్క చెక్ పోస్ట్ కూడా పెట్టలేదు. చెక్కింగే లేదు. ఉష్కలాలను పోతే ఇక దొరికితే దొంగ అన్నట్టే వ్యవహారం నడుస్తుంది తప్పించి నిజంగా దొంగలం దొరకబడదాం అనే కాన్సెప్ట్లో మాత్రం ఈ ప్రభుత్వం లేనే లేదు. కాబట్టి దీని ద్వారా పాపం కామన్ పబ్లిక్కి ఇబ్బంది అవుతున్నది. అధికారికంగా తీసుకుంటేనేమో స్లిప్ ఉంటుంది, దానికి బిల్లు ఉంటుంది. ఇవాళ బిల్లు లేదు, స్లిప్ లేదు, తీసుకో లేకపోతే లేదనే పద్ధతిలో ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ యొక్క దుర్మార్గమైన మాఫియా నడుస్తున్నారు. మేము కూడా సమయం ఇచ్చినాము వాళ్ళు సెట్ కావాలని. కానీ రానున్న రోజుల్లో ఇదే ఇష్యూగా తీవ్ర స్థాయిలో పోతే మాత్రం మేము 100% ఈ యొక్క ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాము. ఈ ఇసుకకారుల పైన కూడా మా యొక్క పార్టీ కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పటికైనా యంత్రాంగం గ్రహించాలి, అధికారులు గ్రహించాలి, ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఈ యొక్క సమస్యకు తెరబెట్టాలి. ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ దగ్గర నుంచి మొదలుకొని మంత్రుల దాకా అప్పుడే ఇంతకుముందు కాంట్రాక్టర్ నడిపేది ఈ వ్యవస్థను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నడుపుతున్న ఈ వ్యవస్థను. కాబట్టి ఏ ఒక్క కాంట్రాక్టర్ కూడా ధైర్యంగా వచ్చి ఈ రీచ్ తీసుకుందామనే ధైర్యంగా వాళ్ళు ముందుకు రావడం లేదు. వచ్చినా కూడా వారిని పని చేయించే పరిస్థితి లేదు. అడ్డమైన డబ్బులు అడుగుతున్నారు, పైసలు ఇవ్వకపోతే ఊళ్ళు దాటియమని చెప్తున్నారు, వాళ్ళ కారకాలతో లారీలు ఆపిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్యను వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ప్రజాప్రతినిధుల ప్రమేయం ఇసుక క్వారీలో అధికం కావడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది. కాబట్టి ఈ అక్రమాలకు చెక్కు పెట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలకి సరి అయిన సరసమైన ధరల్లో ఇసుకను అందించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే చూస్తూ ఊరుకోము, భారత్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఆందోళనకి సైతం సిద్ధమని చెప్పి హెచ్చరిస్తారు.